భస్మ బుధవారం బూడిద పండుగ ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు, ఎందుకు అనేదాని గురించి వివరణ. టాపిక్: హృదయ పరివర్తన, దేవుని వైపు తిరుగుట. హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టర్నింగ్ టు గాడ్. లెసన్స్ ఫ్రమ్ సిబిపి ఎస్పిజి. 1. యోవేలు గ్రంథము 2 అధ్యాయము 12 నుండి 17. 2. మత్తయి సువార్త 6 అధ్యాయము 16 వచనము నుండి 21. 3. యాకోబు పత్రిక 4 అధ్యాయము 1 వచనము నుండి 10 వరకు. ప్రారంభ మూలాలు. పాత నిబంధనలోని యోబు మరియు ఎస్తేరు వంటి గ్రంథాలలో దుఃఖానికి మరియు పశ్చాత్తాపానికి చిహ్నంగా బూడిదను ఉపయోగించడం యొక్క మూలాలు ఉన్నాయి. ఇది తరువాత క్రైస్తవ ఆచరణకు పూర్వగామిగా పనిచేస్తుంది. ప్రారంభ క్రైస్తవ సంఘాలలో, తీవ్రమైన పాపాలు చేసినవారు పశ్చాత్తాప కాలానికి గురయ్యేవారు. లెంట్ అభివృద్ధి. ఈస్టర్ కోసం సన్నాహక కాలమైన లెంట్ కాలం ప్రారంభ చర్చిలో క్రమంగా అభివృద్ధి చెందింది. 325 సిఈలోని మొదటి నైసియా కౌన్సిల్, ఈస్టర్ ముందు సన్నాహక కాలాన్ని ఇప్పటికే పాటిస్తున్నారని సూచిస్తుంది. బుధవారం బూడిద పండుగ యొక్క క్రమబద్ధీకరణ. పశ్చాత్తాపపడేవారి తలపై బూడిద వేసే ఆచారం కాలక్రమేణా మరింత క్రమబద్ధీకరించబడింది. 8 నుండి 10వ శతాబ్దాల నాటికి, మొత్తం సంఘం తలపై బూడిద వేసే ఆచారం ఉద్భవించడం ప్రారంభించింది. పోప్ గ్రెగోరీ ది గ్రేట్, లెంట్ కాలాన్ని క్రమబద్ధీకరించడంలో మరియు బుధవారం బూడిద పండుగను ఆచరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆల్ఫ్రిక్ ఆఫ్ ఐన్షమ్, 10వ శతాబ్దపు ఆంగ్లో సాక్సన్ మతాధికారి, బూడిద వినియోగం గురించి బోధించారు. కాబట్టి, ఇది ఒక వ్యక్తికి ఆపాదించబడలేదు, కానీ క్రైస్తవ సంఘంలో క్రమంగా పరిణామం చెందింది. ఈ రోజు మన జీవితాలలో పశ్చాత్తాపం, వినయం మరియు దేవుని వైపు తిరగడానికి పిలుపునిస్తుంది. ఈ ప్రసంగంలో, మనం యోవేలు, మత్తయి మరియు యాకోబు పుస్తకాల నుండి నేర్చుకుని, మన హృదయాలను దేవునికి దగ్గర చేద్దాం. 1. యోవేలు గ్రంథము 2 అధ్యాయము 12 వచనము నుండి 17 వరకు. హృదయపూర్వక పశ్చాత్తాపం, హార్ట్ఫెల్ట్ రిపెంటెన్స్. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు గ్రంథము 2 అధ్యాయము 12 వచనము. థామస్ ఎ. కెంపిస్, మీరు లోపలికి ఎంత ఎక్కువగా వెళితే, అంత ఎక్కువగా మీరు పైకి ఎక్కుతారు. చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. యోవేలు ప్రవక్త యూదా రాజ్యంలో జీవించాడు. అతని ప్రవచనం మిడతల దండు మరియు కరువు కారణంగా సంభవించిన వినాశనాన్ని వివరిస్తుంది. ఇది దేవుని తీర్పుకు మరియు పశ్చాత్తాపానికి పిలుపునిస్తుంది. యోవేలు గ్రంథం, క్రీస్తుపూర్వం 9వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం మధ్య వ్రాయబడి ఉండవచ్చు. యోవేలు ప్రవక్త ఇశ్రాయేలీయులను బాహ్య ఆచారాల కంటే హృదయపూర్వక పశ్చాత్తాపానికి పిలుస్తున్నాడు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చీల్చుకొని అని చెప్పడం ద్వారా, మన నిజమైన పశ్చాత్తాపం లోతుగా ఉండాలని, కేవలం బయటకు చూపించేది కాదని తెలియజేస్తున్నాడు. దేవుడు దయాళుడు, కనికరము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు మరియు కృపాసమృద్ధి గలవాడు అని యోవేలు నొక్కి చెప్పాడు. ఈ బూడిద పండుగ రోజున, మన హృదయాలను దేవునికి అర్పించి, ఆయన క్షమాపణను అడుగుదాం. మన పాపాలను ఒప్పుకొని, దేవుని దయను నమ్ముదాం, మరియు నిజమైన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగుదాం. సెయింట్ అగస్టీన్, నా హృదయం నీలో విశ్రాంతి పొందే వరకు విశ్రాంతి పొందదు. క్రాస్ రెఫరెన్సెస్. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 1 వచనము నుండి 10 వరకు. ఇశ్రాయేలీయులు తమ హృదయాలను దేవునికి మళ్లిస్తే, ఆయన వారిని పునరుద్ధరిస్తాడని చెబుతుంది. యోనా 3 అధ్యాయము 1 వచనము వరకు. నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. విలాపవాక్యములు 3 అధ్యాయము 40 వచనము, మన మార్గాలను పరీక్షించి, దేవుని వైపు తిరగమని పిలుస్తుంది. జెకర్యా 12 అధ్యాయము 10 వచనము పశ్చాత్తాపం మరియు దుఃఖం యొక్క ఆత్మను కుమ్మరించడం గురించి మాట్లాడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్, మనస్సును శుద్ధి చేసుకుంటే, ప్రపంచం కూడా శుద్ధి అవుతుంది. 2. మత్తయి సువార్త 6 అధ్యాయము 16 వచనము నుండి 21 వరకు. నిజమైన భక్తి, ట్రూ డెవోషన్. చారిత్రక నేపథ్యం, యేసు తన కొండ ప్రసంగంలో ఈ బోధనలను అందించాడు. ఇది యూద మత నాయకుల వేషధారణను ఖండిస్తుంది. యేసు తన అనుచరులు దేవుని కొరకు నిజమైన భక్తిని కలిగి ఉండాలని బోధించాడు.
ఈ బోధనలు యేసు యొక్క భూసంబంధమైన పరిచర్య సమయంలో క్రీస్తుశకం 30 మరియు 33 మధ్య ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 వచనము నుండి 21 వరకు యేసు తన కొండ ప్రసంగంలో వేషధారణతో కూడిన భక్తిని ఖండిస్తూ, నిజమైన భక్తి రహస్యంగా, దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఉండాలని బోధించాడు. ఉపవాసం చేసేటప్పుడు, మనుష్యులకు కనబడకుండా, రహస్యమందున్న తండ్రికే కనబడాలని చెప్పాడు. భూసంబంధమైన ధనంపై కాకుండా, పరలోక సంపదపై దృష్టి పెట్టాలని, ఎందుకంటే మన ధనం ఎక్కడ ఉంటే, మన హృదయం కూడా అక్కడే ఉంటుందని యేసు బోధించాడు. ఈ బూడిద పండుగ రోజున, మన భక్తిని పరీక్షించుకొని, దేవునితో నిజమైన సంబంధాన్ని ఏర్పరచుకుందాం. భౌతిక వస్తువులపై కాకుండా, దేవునిపై మన హృదయాలను కేంద్రీకరిద్దాం. సి.ఎస్. లూయిస్, వినయం అంటే మన గురించి తక్కువగా ఆలోచించడం. క్రాస్ రెఫరెన్సెస్. యెషయా 58వ అధ్యాయము 1 వచనము నుండి -12 వరకు నిజమైన ఉపవాసం అంటే ఏమిటో వివరిస్తుంది. ఇది సామాజిక న్యాయం మరియు కనికరంపై దృష్టి పెడుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 33 నుండి 34 వచ్చేటము నుండి పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే హృదయం ఎక్కడ ఉంటే ధనం కూడా అక్కడే ఉంటుంది. సోక్రటీస్, తెలియని జీవితం జీవించడానికి విలువైనది కాదు. 1 తిమోతి 6వ అధ్యాయము 6 వచనము నుండి -10 వరకు ధనాన్ని ప్రేమించడం అన్ని చెడులకు మూలమని హెచ్చరిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము యేసు పరిసయ్యుల వేషధారణను ఖండిస్తాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి, మీరు ప్రకటించే ప్రతిసారీ అవసరమైతే మాటలను ఉపయోగించండి. 3. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు. వినయం మరియు దేవునికి లోబడటం. హ్యూమిలిటీ అండ్ సబ్మిషన్ టు గాడ్. చారిత్రక నేపథ్యం. యాకోబు లేఖ క్రైస్తవ సంఘానికి వ్రాయబడింది. ఇది విశ్వాసులు తమ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలని ప్రోత్సహిస్తుంది. యాకోబు యేసు యొక్క సోదరుడు, మరియు అతను జెరూసలేం సంఘంలో నాయకుడు. ఈ లేఖ క్రీ.శ 45 మరియు 62 మధ్య వ్రాయబడి ఉండవచ్చు. యాకోబు లోకసంబంధమైన కోరికల నుండి వచ్చే కలహాలను ఖండిస్తూ, దేవునికి లోబడి, అపవాదిని ఎదిరించమని పిలుస్తున్నాడు. వినయంగా ఉండాలని, దేవుని దగ్గరకు రావాలని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని యాకోబు నొక్కి చెప్పాడు. ఈ భస్మ బుధవారం రోజున, మన అహంకారాన్ని విడిచిపెట్టి, దేవునికి లోబడి, ఆయన కృపను పొందుదాం. మన పాపాలను ఒప్పుకొని, దేవుని క్షమాపణను అడుగుదాం, మరియు వినయంతో ఆయనకు లోబడదాం. మహాత్మా గాంధీ, వినయం అనేది అన్ని సద్గుణాలకు మూలం. క్రాస్ రెఫరెన్సెస్. పాయింట్. సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 34 వచనము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని చెబుతుంది. 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనము వినయంగా ఉండాలని, దేవుని చేతి క్రింద తగ్గించుకోవాలని ప్రోత్సహిస్తుంది. గలతీయులు 5వ అధ్యాయం 16 వచనము నుండి 26 వరకు శరీరాశ మరియు ఆత్మఫలం మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 వచనము నుండి 11 వరకు దేవునికి లోబడి ఉండడం మరియు ఆయనలో నిలిచి ఉండడం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతుంది. మదర్ తెరిసా, చిన్న విషయాలలో విశ్వాసపాత్రంగా ఉండండి, ఎందుకంటే అందులోనే మీ బలం ఉంటుంది. ఖచ్చితంగా, పైన చర్చించిన 3 పాఠాలను పోల్చి, తెలుగులో ఒక ముగింపు సందేశాన్ని అందిస్తున్నాను. యోవేలు ప్రవచనం హృదయపూర్వక పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. బాహ్య ఆచారాల కంటే అంతర్గత మార్పు ముఖ్యమని తెలియజేస్తుంది. మత్తయి సువార్త, వేషధారణ లేని నిజమైన భక్తిని, దేవునితో రహస్య సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. భౌతిక సంపదల కంటే ఆధ్యాత్మిక సంపదలను కోరుకోవాలని బోధిస్తుంది. యాకోబు పత్రిక, అహంకారాన్ని విడిచిపెట్టి, దేవునికి లోబడి, వినయంతో ఆయన దగ్గరకు రావాలని పిలుపునిస్తుంది. ఈ 3 పాఠాలు, మన ఆధ్యాత్మిక జీవితంలో పశ్చాత్తాపం, నిజాయితీ మరియు వినయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఈ భస్మ బుధవారం రోజున, ఈ పాఠాలను మన హృదయాలలో నింపుకొని, దేవుని వైపు తిరిగి, నిజమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణను అనుభవిద్దాం. రెవ్. రాజేంద్ర మేకాలా.